వడ్డర్లపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండించిన వడ్డెర సంక్షేమ సంఘం సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డే సిమెంట్ పోలన్న, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు కొంచెపు వడ్డే వెంకటేష్, అనంతపురం నగరంలోని జిల్లా వడ్డెర సంఘం జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లపై జరుగుతున్న దాడుల్ని వడ్డెర సంక్షేమ సంఘం సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డే సిమెంట్ పోలన్న, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు కొంచెపు వడ్డే వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వడ్డెర్లపైనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని, విచక్షణ రహితంగా దాడులు చేసి హతమారుస్తున్నారని, నిన్నటి రోజు బద్వేల్లో జరిగిన హత్యలపై ఇప్పటివరకు కూడా ఈ దాడులకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఇంత అరాచకం జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి పోలీసు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర్లపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని హెచ్చరించారు. లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని, డిపార్ట్మెంటు కార్యాలయాన్ని న్యాయం జరగకపోతే సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డే సుధాకర్, వక్క సుబ్బారాయుడు, భాష తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన కడప జిల్లాలో బద్వేల్ తాలూకాలో వడ్డెర బిడ్డలను కన్న తండ్రి చూస్తున్నట్లుగానే వాళ్ళ ఇద్దరిని దారుణంగా బండలతోనూ కత్తులతోనూ నరికి మరీ చంపేశారు. పట్టపగలుగా నడి రోడ్లో, వందల మంది తిరలాడుతున్న రోడ్లో, నడి రోడ్లో వాళ్ళని అంత దారుణంగా వాళ్ళ ఆ పిల్లలను చూస్తుంటే అప్పటికప్పటికి ఇంకా ఒక సంవత్సరం పిల్లోడు, చిన్న వయసులోనే ఆ ఆడబిడ్డల పరిస్థితి ఏంది, వాళ్ళ ఆ చిన్న పిల్లల ఆలనా పాలన ఏందనేది కూడా ఆలోచించుకోకుండా దుండగలు, రౌడీలు, గూండాలు ఈ విధంగా చేసినారనేది కూడా చాలా దారుణమది. అనంతపురం సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడుగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సిమెంట్ పోలన్నగా ఇది మంచి పద్ధతి కాదు. బద్వేల్ అక్కడున్న అధికారులు అయితేనేమి, అక్కడున్న ఎమ్మెల్యే అయితేనేమి, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు పూర్తి బాధ్యత దీనికి వహించాలి. ఎందుకంటే ఇప్పుడున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. తన సొంత జిల్లాలో ఈ విధంగా నడి రోడ్లో ఒక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తులు కన్న తండ్రి చూస్తున్నట్లుగానే చంపేస్తుంటే కూడా ఈ పొత్తుడు కూడా దాని గురించి నిన్న జరిగితే ఇంతవరకు కూడా నిందితులను పట్టుకోలే. అధికారులు ఏం చేస్తున్నట్లు? అసలు ఈ లా అండ్ ఆర్డర్ ఉందా ఈ రాష్ట్రంలో లేదా? అసలు వడ్డెర బిడ్డల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది కూడా ఈసారి ఆలోచించాలా. యావత్తు వడ్డెర బిడ్డలు మొత్తం స్పందించి ఏమాత్రం యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ప్రతి కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు తీవ్రంగా ముట్టడిచ్చి మాకు న్యాయం అయ్యేంత వరకు ఉద్యమం రూపంలో వీటిని తీసుకుపోతామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా ఆ ఏరియాలో మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి ఈ ఘటన మీద స్పందించి ఆ దుర్మార్గుల్ని కఠినంగా వాళ్ళ ఎదురుంగే ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో, వాళ్ళకి భార్యలు ఉన్నారో, ఆ చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ ఎదురుంగే వాళ్ళని కఠినంగా ఉరి తీయాలని చెప్పేసి నేను తీవ్రంగా దీన్ని ప్రతిఘటనతో తీసుకొని ప్రభుత్వము చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు బద్వేల్లో మా వడ్డర్లు సంబంధించిన మా యూనిట్ సంబంధించిన కులస్తుల్ని అతి దారుణంగా వాళ్ళ తండ్రి ముందునే దారుణంగా హత్య చేయబడ్డారు. ఏదైనా ఉంటే సమస్యలు సర్దుకోపోవాలి కానీ మాదే రాజ్యం అన్నట్టుగా అంత దారుణంగా కిరాతకంగా చంపడం చాలా బాధాకరం. ఈ ఘర్షణ మీద మేము తీవ్రంగా విజ్ఞానం గురి చేస్తున్నాం. ఏమప్పా అంటే ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో మా వడ్డెర ముద్దు బిడ్డ అయిన పాప మీద అతి కిరాతకంగా చంపారు. ఇంతవరకు వారి మీద చర్య తీసుకోలేదు. అదేవిధంగా అనేక షాట్ల ఘోరంలో అయితేనేమి అనేక ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక జిల్లాల వారీగా వడ్డెర్ల మీద అతి కిరాతకంగా దాడులు పాల్గొంటున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ కన్ను తెరిచి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పటికైనా మన పోలీసు వాళ్ళు అయితేమి, డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా స్పందించి ఇప్పటికైనా మా బీసీలలో ఎక్కువ శాతం కలిగి ఉన్న వాళ్ళు మా వడ్డర్లే. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఈ కాలం ఈ విధంగా ఉండదు. ఏది వైసీపీ ప్రభుత్వంలో ఇంత జరుగుతున్న ప్రభుత్వానికి ఇంతగానో మెలకోలేదు. ఇప్పటికైనా మాపై దాడులు ఆపకపోతే మేము ఉద్యమాలుగా ఏర్పడి ఎస్పీ ఆఫీస్ అయితే కలెక్టర్ ఆఫీస్ అయితే అవసరమైతే ఆయన సీఎం ఇంటికైనా పోయి మీ ధర్నాలు చేపడతామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం.